ఓం నమ శివాయ ఛానల్కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం నవంబర్ 1వ తారీఖు శనివారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం కుంభరాశి వారికి ఏ విధంగా ఉంటాయి. ఈ రోజు దినఫలాల ప్రకారం రాత్రి 7:20 తర్వాత జరిగేది ఇదే. అయితే రాత్రి 7:20 తర్వాత ఏం జరుగుతుంది, అలాగే ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు కుంభరాశి వ్యక్తులకు ఈ రోజు దినఫలాల ప్రకారం కనిపిస్తున్నాయి. ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి ఈ యొక్క కుంభరాశి వ్యక్తులు ఏం చేయాలి, ఎటువంటి దేవారాధన వీరికి మేలు చేస్తుంది, పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి. అప్పుడు మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియోకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి, మీ జాతకం గురించి తెలుసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఈ రాశి వారు ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేయండి. వారు కూడా వాళ్ళ రాశి ఫలాల గురించి, వాళ్ళ జాతకం గురించి తెలుసుకుంటారు. సో ఇక ఏమాత్రం లేటు చేయకుండా వీడియోలో వివరాల్లోకి వెళ్తే గనక, కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశి కిందికి వస్తారు. ఈ రాశికి అధిపతి శని. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనించినట్లయితే గనక, ఉదయం కుంభరాశి వారికి చాలా ప్రత్యేకమైన వైబ్రేషన్స్ ప్రారంభిస్తుంది. సూర్యోదయం క్షణంలోనే మీ రాశికి అధిపతి అయినటువంటి శని గ్రహం మకర రాశిలో సేద తీరుతూ మీ రాశుల లగ్నాన్ని నిశ్శబ్దంగా ధరిస్తూ ఉంటుంది. ఇది మీ యొక్క జీవితంలో స్థిరత్వం, ఆలోచనలతో స్పష్టతను మీకు ఇస్తుంది. కానీ ఇదే సమయంలో చంద్రుడు మీనరాశిలో సంచారం చేస్తూ మీ పంచమి స్థానంలో ఉన్నందువల్ల మనసులో కొంత ఆందోళన, గందరగోళం కానీ ఆత్మలో ఒక అద్భుతమైన ప్రశాంతతను కానీ తీసుకొని వస్తుంది. ఉదయం 6 గంటల నుండి 8 గంటల మధ్యలో మీరు చేసే పనులు, ఆలోచనలు, ప్రార్థనలు, ఆ సమయంలో చేసిన నిర్ణయాలు ఇవన్నీ కూడా ఈరోజు మీ యొక్క అదృష్టానికి మలుపు తిప్పుతాయి. కాబట్టి ఈ సమయంలో వ్యర్థంగా వదిలిపెట్టకండి. ఉదయం కాస్త పశ్చిమ దిశ వైపు చూస్తూ ఓం నమ శివాయ అని కానీ, లేదా ఓం శనేశ్వరాయ నమః అని కానీ 11 సార్లు జపించండి. ఇది రోజంతా మీ చుట్టూన్న నెగిటివ్ వైబ్రేషన్లను తొలగిస్తుంది. ఇక గ్రహస్థితులు చూస్తే సంకేతాలు గనక గమనించినట్లయితే, ఈరోజు కుంభరాశి వారికి ముఖ్యమైన 3 గ్రహాలే దిశ చూపిస్తూ, ఆ గ్రహాల శని, గురువు, చంద్రుడు కానీ మీ యొక్క స్థితిని గమనిస్తే, ఈ రాశికి అధిపతి అయిన శని మకర రాశిలో 29 డిగ్రీల వద్ద ఉంటూ క్రమంగా కుంభరాశికిలో ప్రవేశించి ముందు గడియ లెక్కిస్తుంది. ఇది అంటే శని మీ అదృష్టాన్ని తిరిగి కేంద్రీకరిస్తుంది. క్షణం ఇలాంటి సమయంలో కుంభరాశి వారు కొంత ఆందోళన ముగిసిపోతారు. గతం గురించి ఎక్కువగా తలుచుకుంటూ, కానీ శని చెబుతున్న సందేశం స్పష్టంగా ఉంటుంది. నీ కర్మలు సరైనప్పుడు సమయం నిన్ను పరీక్షించదు అని శని భగవానుణ్ణి మీకు చెబుతున్నాడు. అలాగే గురు గ్రహం యొక్క ప్రభావాన్ని గమనిస్తే, గురు ఈరోజు మిథున రాశిలో 12 డిగ్రీల వద్ద మీ పంచమ స్థానంలో ఉన్నాడు. ఇది చాలా మంచి స్థానం. ఇది ధ్యాన శక్తి, సృజనాత్మక వాక్ చతురస్రాన్ని పెంచుతుంది. మీరు ఏ పనులు అయినా సరే మాటలతోనే విజయం సాధించే రోజు ఇది. మీరు ఎవరైనా బంధువులతో, సహోద్యోగులతో లేక స్నేహితుడితో విభేదంలో ఉంటే, ఈరోజు మీరు మాట్లాడిన మాటే మీకు పరిష్కారం అవుతుంది. గురు ప్రభావం వల్ల మీరు మాటలు వారి యొక్క గుండెను తాకుతాయి. పరిస్థితులు అన్నీ కూడా అనుకూలంగా మారుతాయి. ఇక చంద్రుడి యొక్క స్థితిని గమనిస్తే, చంద్రుడు మిథునంలో ఉండటం వల్ల మీ మనస్సు ఎగిరే పక్షిలాగా ఉంటుంది. ఒక్కసారిగా ఉత్సాహం, ఒక్కసారిగా ఆలోచన, నిశ్శబ్దం. కానీ ఇదే చంద్రుడి స్వభావం. ఇది మీ యొక్క అంతర్గతానికి పరీక్షిస్తుంది. మీరు ఏ భావాన్ని ఎంచుకుంటారో
అదే మీకు ఈరోజు దిశను నిర్ణయిస్తుంది. కాబట్టి ఉదయం నుండే మనసులో మంచి మాటలతో ప్రారంభించండి. అలాగే మధ్యాహ్నం 12 గంటల నుండి 2 గంటల వరకు విశ్వశక్తులు కూడా కుంభరాశి వారి చుట్టూ దారులు తెరవడం ప్రారంభిస్తాయి. మీరు అనుకోకుండా కొత్త పనికి ఆహ్వానాన్ని పొందుకుంటారు. లేదా సుదీర్ఘంగా ఆగిపోయిన విషయాన్ని ఒక్కసారిగా మళ్ళీ తరచుగా మారవచ్చు. ఈ సమయం విష్ణు యోగంతో ఉంది. గురువు చంద్రుడు కలిసి ఉన్న సమయంలో పుణ్యశక్తి అధికంగా ఉంటుంది. సో చూసారు కదండి, ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ అనేది త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.